ఇప్పుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎస్ శ్రీనివాసుడిగా అవతరించిన తర్వాత పద్మావతిని పరిణయం ఆడే క్రమంలో ఇతను ఏం చేశాడంటే కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు, అమౌంట్ తీసుకొని వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. వైభవంగా పెళ్లి చేసుకొని నా భక్తులు కలియుగాంతం వరకు నీ అప్పు సహా తీరుస్తా వస్తారు అని రాయించినాడు. నా ప్రశ్న ఏంటంటే, పెళ్లి చేసుకునేదానికి వైభవంగా ఈ పద్మావతి అనే అమ్మాయి అడగలేదు, నన్ను ఇలా చేసుకో వైభవం కానీ అలానే ఆకాశ రాజు అడగలేదు. రాజును అంతే స్థాయిలో పెళ్లి చేసుకోవాలని. అయినప్పటికీ కూడా ఈయన అప్పు చేయడం ఎందుకు, ఈ రకంగా కుబేరునికి అగ్రిమెంట్ రాపించడం ఎందుకు? అప్పుడు భక్తులే లేరు. కలియుగాంతం వరకు నా భక్తులు చెల్లిస్తానే ఉంటారంటారు. దీంట్లో లౌకికమైనది ఆంతర్యమేమి, ఆధ్యాత్మికంగా మనం ఏ రకంగా తీసుకోవాలి గారు? ఎవరు అడగలేదు, ఆయనే రాయించినాడు. అవును. ఇప్పుడు అలాగైతే మామూలుగా లౌకిక మనం కూడా అప్పు తీసుకోవచ్చు కదా అంటాం. మనం కూడా అప్పు తీసుకుని పత్రంలో అప్పు చేసుకుని పెళ్లి చేసుకుంటే నా కొడుకు తీర్చాలని గ్యారెంటీ లేదు. అట్లప్పుడు లేని భక్తులు ఎట్లా తీసుకున్నాడు? ఆయన కలియుగాంతం వరకు నాకు ఇస్తారని ఆయన రాయించాడు. ఇది ఎట్లా అమ్మగారు? అంటే ఇది చాలా అంటే కొద్దిగా నిగూఢమైనటువంటి అప్పు తీర్చడం అనే విషయాన్ని మనకి జన్మే మనం మాటిమాటికి పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరము అప్పుతో కూడినటువంటిది. అప్పు ఖచ్చితంగా నువ్వు అప్పు చేసే వస్తున్నావని చెబుతున్నారు. అప్పు చేసే వైభవంగా మనం బతుకుతున్నాం. అక్కడ వెంకటేశ్వర స్వామి చెప్పేది కూడా అదే. అప్పు చేసి ఈ శరీర నిర్మాణం చేసుకున్నాం. మనం అప్పు చేసి శరీర నిర్మాణం చేసుకుని ఇంకా ఏం చేస్తున్నాం? ఇంకా కోరికల ద్వారా ఇంకా కాస్త అప్పు చేసి జీవితాంతము అది తీరుస్తూనే పోతాం. ఒక అంటే కలియుగాంతం వరకు అని అన్నాడు. కలియుగాంతం వరకు తీరుస్తుంది, అప్పు తీరుస్తుంది అంటే ఇక్కడ యాక్చువల్గా అంటే రెండు రకాలుగా ఇది చెప్తారు. వెరీ గుడ్, మంచిగానే అడిగావు. ఇది ఏంటంటే దీని గురించి ఒకప్పుడు నేను చాలా తీవ్రంగా ఆలోచించినటువంటి విషయం, తర్వాత మర్చిపోయాను. ఏంటంటే కలియుగంలో ద్రవ్యం అంతా కూడా చాలా తప్పుగా ఆర్జింపబడుతుంది. మిగతా యుగాల కంటే కూడా తప్పుగా అంటే ఏంటి? దీనిని వేదోక్తంగా ద్రవ్యాన్ని ఎవరు ఆర్జించట్ల కలియుగంలో. ఎక్కడో తప్పితే వేదం చెప్పినటువంటి పద్ధతి ప్రకారం, వేదం ఏం చెప్పింది పద్ధతి? ఎవరి కులవృత్తి ద్వారా వాళ్ళు ద్రవ్యాన్ని ఆర్జించి, కులవృత్తులు మనకి చెప్పబడ్డాయి, వర్ణాలు కులవృత్తులు ఇవ్వబడ్డాయి. కులవృత్తుల దాకా స్వధర్మం శ్రేయోపేయం అన్నారు. అంటే నీ కులవృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి ద్వారా నువ్వు గనక ధనాన్ని సంపాదించినట్లయితే దాంట్లో పాపం చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా ఏం చెప్పాడు? అందులో ఒక 25% నువ్వు తీసుకుని మిగతా 75% మిగతా వాళ్ళ కోసం ఖర్చు పెట్టమని వేదం చెప్పింది. అయితే కలియుగానికి వచ్చేటప్పటికి ఏమైపోయింది? వర్ణ సంకరం అయిపోయింది. వర్ణ సంకరం అంటే ఏంటి? బ్రాహ్మడుగా లేదు, శూద్రుడుగా అంతా కలగూర గంప అయిపోయింది. కలగూర గంప అయ్యేటప్పటికి ఏమైపోయింది? ఎవడు కూడా స్వధర్మాన్ని ఆచరించటల్లా. స్వధర్మం ఏమైందో అసలు అదంటూ ఉందనేదో లేదో కూడా. అసలు స్వధర్మం అంటే ఏంటండి? అది ఫస్ట్ ప్రయారిటీ. అప్పుడు అన్ని అప్పులు తీరిపోతాయి. ఎవడైతే తనని తాను తెలుసుకొని, ఇప్పుడు మీరు చేసే యోగాగ్ని ద్వారా తనని తాను తెలుసుకుంటూ, యోగం చేయటం వల్ల కూడా ఈ శరీరాన్ని మనం అర్పణ చేసినట్లు అవుతుందన్నమాట. ఈ శరీరాన్ని అర్పణ చేసినట్లు అవుతుంది కాబట్టి ఆ విధంగా అప్పు తీర్చుకోవడం అవుతుంది. సరే, అది చాలా ఇంకా నిగూఢంగా నేను తర్వాత చెప్తా. ఇప్పుడు ఇక్కడ కలియుగంలోకి వచ్చేటప్పటికి ఏమైపోయింది? ఆ వర్ణ సంకరము లేకపోతే స్వధర్మం ధర్మం తెలియకపోవటం, ధర్మ సూక్ష్మాలు తెలియకపోవటం వల్ల అనేక రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి ధనాన్ని ఆర్జించడం జరుగుతున్నది. అయితే ఆ ధనము ప్రపంచంలో ఎక్కువగా తిరుగాడుతున్నట్లయితే ఇంకా ప్రపంచానికి చేటు కలుగుతుంది. కాబట్టి మన వెంకటేశ్వర స్వామి ఏం చేశారంటే దానిని ఈ ప్రపంచంలోంచి సకింగ్ అంటారు దాన్ని. సకింగ్ అని తెలుగులో ఏమంటామో నాకు తెలియదు. దాన్ని లాక్కోవటం, వెనక్కి లాక్కోవటం కూడా కరెక్ట్ మాట. సకింగ్ అంటే దాన్ని పీల్చు. ఆకాశం ఎలా
సముద్ర జలాలని పీల్చుకుంటుందో పైకి, ఆ విధంగా ఈ ప్రపంచం నుంచి ఈ అధర్మభూయిష్టంగా సంపాదించినటువంటి ధనాన్ని అతను తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఎందుకు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కువగా మనకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ధనాన్ని చెల్లించే వాళ్ళందరూ ఎటువంటి ధనాన్ని ఆర్జిస్తుంటారో మీకు తెలుసు. అలాగే నగలు నాణ్యాలు జయించేవాళ్ళు నిజంగా సంపాదించి పెట్టేవాళ్ళు చాలా తక్కువ. ఈ మధ్య మాధవీలత అని ఒక ఆవిడ, ఒక సంఘ సంస్కర్త ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఒక మాట మాట్లాడింది. ఏమనంటే, ఏమి అక్కర్లేదు, అదేంటి అందరూ క్యూలో ఉండి దర్శనం చేసుకుని చాలా కష్టపడుతున్నారు కదా, విఐపి దర్శనం అని మధ్యలో ఆపటం ఇదంతా కాదు. విఐపీలు కొన్ని కోట్ల డబ్బులు చెల్లించడానికి రెడీగా ఉన్నారు. ఓ 10 రోజులు విఐపీలకు పెట్టేయండి. ఆ విఐపీలంతా ఎంతసేపు ఒక్కొక్కడికి 10 కోట్లు కట్టమనండి. వాళ్ళు ఆ 10 రోజులు వాళ్ళు చూసినట్లు మిగతా 20 రోజులు ఫ్రీగా మిగతా వాళ్ళందరికీ ఈజీగా పోయేటట్టుగా ఏర్పాటు చేయండి. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ దుర్మార్గమైన డబ్బంతా చేరుతుంది. దాంతో అన్ని మంచి కార్యకలాపాలు కూడా చేయొచ్చని ఊరికి ఆవిడ ఒక సలహా బాగానే ఉందని అనిపించింది. ఇంకా తర్వాత అందులో ఏమి లొసుగులు ఉంటాయో, మానవులు అందులో కూడా ఏదో ఒకటి వెతికి ఏదో ఒకటి తప్పుడు పని చేస్తాడు. అది తర్వాత సంగతి. అంటే నేను అనేది ఏంటంటే, ఈ ప్రపంచంలో నుంచి అధర్మ మార్గంగా సంపాదించిన సొమ్ముని విత్డ్రా చేయటానికంటే దాన్ని వెనక్కి తీసేసుకుని దానిని తన దగ్గర అట్టే పెట్టుకుని సమయం వచ్చినప్పుడు దాని యొక్క ఉపయోగాన్ని వాడటానికని వెంకటేశ్వర స్వామి ఈ విధంగా అప్పు చేసినట్టుగా చూపిస్తారు. ఆయన వైభవం కోసం ఎలాగో వైభవం ఉంది, ఆయనకేం తక్కువ లేదు. సో మనకి ఏంటంటే అదే విషయాన్ని మనకి చెప్పడం ఏంటంటే, నీవు అనుభవిస్తున్నది ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ కోరికైనా సరే యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ డెట్. ఇలా చెప్పానని మీరు అంటే ప్రతిదానికి లింక్ ఉంది. పంచభూతాల నుంచి అప్పు తీసుకున్నటువంటి శరీరంతో పాటు తన్మాత్రలు అంటే ఏం చెప్పాను, పంచ తన్మాత్రలు అంటే ఏంటి, శబ్ద స్పర్శ రూపరసగంధాలు. ఈ తన్మాత్రలు వీటిని ఉపయోగించుకుని మనము అనేకమైనటువంటి కోరికలు కోరుకుంటూ అప్పుని పెంచుకుంటున్నాం. సో నీవు ఆత్మ సాధన చెయ్యాలంటే ఇవన్నీ మనకు అడ్డు వస్తాయి. ఎందుకంటే మళ్ళీ ఈ అప్పులన్నీ తీరిస్తే కానీ మనం లోపల ఉన్నటువంటి పరమాత్మని చేరుకోవటానికి అవన్నీ అడ్డంకి కింద మారుతుందన్నమాట. సో అందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అమ్మాయి భూలక్ష్మమ్మ ఎందుకంటే అమ్మాయి చాలాసార్లు ఈ విషయం నాతో చెబుతుంది. నా కొడుకులందరికీ సమంగా వాళ్ళని ఒక పద్ధతిలో, ఇప్పుడు నాకు చాలాసార్లు ఆశ్రమం, భూలక్ష్మి ఉన్నావా ఇక్కడ, ఆశ్రమానికి వచ్చి ఉండాలనే ఉంటుంది. కానీ నేను ఇంట్లో లేదనుకో, అక్కడ ఒక్కడు సరి అయిన రీతిను రివాజు ప్రకారం ఉండరు. వాళ్ళని ఒక మార్గంలో పెట్టేదాకా నేను ఇందులోకి రాలేనని అనే కదా నువ్వు అంటున్నావు. అంటే ఏంటి, అమ్మాయికి సమయం కావాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మనం ఎందుకు అలా సమయం కావాల్సి వస్తుంది, ఎప్పుడంటే అప్పుడు అక్కడ బారేసి ఎందుకు రాలేకపోతున్నాం మనం. అలా ఎక్కడంటే అక్కడ పారేసి వెళ్ళిపోయేటటువంటి స్థితికి మనం చేరాలంటే ఏంటి, టక్కున అన్నీ ఈ క్షణంలో కాల్ వచ్చింది, బరువు లేకుండా వెళ్ళిపోవాలి. ఆ విధంగా ఎప్పటికప్పుడు క్లియరెన్స్ చేసుకుంటూ ఉండాలి మనం. క్లియర్ అంటే అక్యూములేట్ అయిందంతా కూడా ఇచ్చిపడేస్తూ దేనికో దానికి, మంచి ధర్మకార్యాలకు, మంచి పనులకు. అలాగే ఈ శరీరాన్ని ఏమేం యజ్ఞాలు చేయమన్నాను, తపోయజ్ఞం బాగా చేయాలి. అంటే సేవ చెయ్యందే ఇది ఒక పట్టాన వినదు, దీనికి విపరీతమైన ఈగో ఉంటుంది. ఆ ఈగో ఒక పట్టాన పోదు. నువ్వు ఈవెన్ దానం ధర్మం చేసినా నేను చేసినా అనే ఫీలింగ్లోనే వెళ్ళిపోతాం మనం. దీనికి కేవలం అనేక రకమైన నీచమైనటువంటి, అంటే కుళ్ళు ఎత్తటం కానీ, లేకపోతే మనం మరుగుదొడ్లు కడగటం కానీ, వాకిలు ఉడవటం కానీ, అలాంటి బట్టలు ఉతకడం, తక్కువ పనులు చేయటమే దీనికి ఆ ఈగో పోతుంది, లేకపోతే పోదు. ఆ ఈగో పోదు ఒక పట్టాను. ఎందుకంటే నేను అలా ఉన్నాను, ఇక్కడ చేశాను, అక్కడ చేశాను, ఆ గొప్పలు ఈ గొప్పలు ఎప్పుడు తనకి చెప్పుకోవటానికి సరిపోతుంది. సో అందుకని నేను అనేది ఏంటంటే, ఈ తపస్సు అనేది ఏంటంటే శరీరాన్ని తపింపచేసేటటువంటి యజ్ఞ సేవ అంటారు దాన్ని. డూ ఎనీ సేవ, వీలైనటువంటి సేవ. మరి గాంధీ మహాత్ముడు ఆయన ఎన్ని రకాలైనటువంటి మరుగుదొడ్లు ఎత్తి ఆయన అన్నారు. మరి అంటే ఆయన చరిత్రలో అయితే అలా రాయబడింది. మరి అది నేనైతే అప్పుడు లేను కాబట్టి మనకి తెలియదు అనుకో. ఆయన అదివరకు రోజుల్లో ఏంటంటే ఇటువంటి పొయ్యి లెటర్న్స్ ఉండేవి, అందులో వచ్చి ఆయన ఎత్తేవాడని మరి అప్పుడైతే నేను విన్నాను ఒకసారి. మరి ఇదైతే ఒక చరిత్రలో ఉన్నది చెమాచింది. అంటే సరే, అంటే శుభ్రం చేసుకోవటానికి మనం ఏంటంటే
ఏ విధమైనటువంటి అశుభ్రాన్నైనా మనం తీసుకోవటానికి రెడీగా ఉండటానికి చేయటం అనేది కూడా తపస్సు కింద ఒక విధమైనటువంటి, అది కూడా డెట్ రీపేమెంట్ కింద వస్తుందన్నమాట. సో అందుకని రకరకాలైనటువంటి సేవలు పెద్దలు మనకి చెప్పారనమాట. సో ఆ విధంగా మనం ఎప్పటికప్పుడు అప్పు తీర్చుకోమని చెప్పేదే వెంకటేశ్వర స్వామి ప్రతీకగా అక్కడ పెట్టారు. సంపాదించిన ధనం అంతా కూడా సజావైనటువంటి మార్గంలో లేదు కాబట్టి తీసుకెళ్ళి అక్కడ పడేస్తే కొంతవరకన్నా నీకు ఒక రిలీఫ్ వస్తుంది. అంటే రిలీఫ్ ఏంటంటే, ఇప్పుడు మనం యాక్చువల్గా మన నైవేద్యం పెట్టేటప్పుడు ఒక మాట అంటాం, సత్యం వాక్యేన రుతంత్వా పరిశంచామి. రుజువర్తన కలిగి సంపాదించినటువంటి ఆహారాన్ని పరమాత్ముడికి పెట్టాలి. సత్యం వర్త్యేన పరిశంచామి అంటాం. అంటే నేను సత్యముగా వర్తించి అందులో కొద్దిగా బంగారం గిల్లుకుని ఆహారం పెడుతున్నాని పెట్టకూడదు. అంటే నువ్వు కష్టార్జితమైనటువంటి ఆహారం, న్యాయంగా సంపాదించి తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని ఆయనకి సమర్పణ చేయమని. న్యాయంగా అంటే ఏంటి, ఒక చెట్టు నుంచి కాయ కోసినా పండు కోసినా దానికి కృతజ్ఞత తెలుపుతూ ఎప్పుడు మనసులో ఎట్లీస్ట్ బా తల్లి నేను దగ్గర నుంచి తీసుకుంటున్నాను, నీకు ఒక దండం అని చెప్పి చెప్పుకుంటూ తీసుకుంటూ అలా వర్తించినటువంటి పుష్పం కోసేటప్పుడు కూడా ఆ విధంగా కొయ్యమంటున్నారు. ఎలా అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. ఏ విధంగా అంటే అనసూయ మహాదేవి ఆవిడ చాలా అంటే సున్నిత మనస్కురాలట. ఎంత అంటే అవన్నీ కొన్ని వింటుంటే నిజంగా హృదయం ద్రవించినట్టు అయిపోతుంది. ఆమె అలా నడుస్తూ ఉంటే ఆ చెట్లన్నీ దారిచ్చేవట. అలాగే ఆవిడ పువ్వులు చాలా నెమ్మదిగా కోసినప్పుడు ఆ చెట్లన్నీ వంగి ఆ పువ్వులు అందించేవట. అంటే చెట్లు కూడా మన యొక్క, మీకు తెలుసు ఇప్పుడు రైతులకి ఆ చెట్లు కూడా మన సంభాషణ లేకపోతే మన యొక్క అదేంటి మనోవృత్తులని తెలుసుకునేటటువంటి స్పందన వాటికి కూడా ఉంటుంది. సో నేను చూస్తూ ఉంటాను దబదబా ఇట్లా గుత్తులుగా పువ్వులు కోస్తారు. గుత్తులుగా కోసేటప్పటికి ఏమవుతుంది, అందులో మొగ్గలు కూడా వచ్చేస్తాయి. సో అలా కాకుండా మొగ్గలని కొయ్యొద్దంటారు. అలా కాకుండా నెమ్మదిగా ఆ పువ్వు మాటమే దానికి ఎక్కువగా ఇబ్బంది కలగకుండా అలా మెల్లగా తీసుకోవడం అనేది ఒక పద్ధతి. సో ఇదంతా కూడా ప్రపంచానికి మనం అనేక రకాలుగా అప్పు ఉంటాన్ని తీర్చడానికే ఈ వెంకటేశ్వర స్వామిది అప్పు అనేటట్టు. ఆ అప్పు తీరదు, మనది కూడా అప్పు తీరటం లేదని తెలుసుకోండి. ఒక్కొక్క కోరిక మనం కోరుతూ ఉండగానే కొత్త అంటే యు ఆర్ టేకింగ్ కదా. కోరిక అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే కోరిక అంటే ఏంటి, యు ఆర్ టేకింగా గివింగా అయిపోయా. టేకింగ్ అంటే డెట్, అవునా కాదు? ఇల్లు కట్టుకోవాలంటే డెట్. ఎనీథింగ్, ఎనీ కోరిక చిన్నదైనా సరే. అలానే నిన్నెవడు సన్యాసం చేయమని అనలా. చెప్పానుగా 4 పద్ధతుల్లో వెళ్ళండి. ఫోర్త్ లెగ్ థర్డ్ లెగ్ నుంచి గివింగ్ ఇచ్చేయాలి. 4th లెగ్ అయితే పూర్తిగా ఇచ్చి పడేయాలి. ఇంకా నీ కోసం అనేది అతి స్వల్పంగా మామూలు ఏంటి సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటారు. సో నిజమైన జ్ఞానులు మామూలుగా కౌపీనవంత కడు భాగ్యవంత అని అక్కడి నుంచే వచ్చింది. ఎవడైతే కౌపీనాన్ని కట్టుకుంటాడో వాడే భాగ్యవంతుడు. ఎందుకంటే వాడు అప్పులన్నీ తీరిపోయాయి కదా, ఈజ్ ఫ్రీ కదా. సో అట్లా మనం ఏంటంటే కోరిక కోరుతున్నామంటే అప్పు పెంచుకుంటున్నామని తెలుసుకోండి. ఇది అసలైనటువంటి యోగ రహస్యం. అందుకే వెంకటేశ్వర స్వామి అలా పెట్టుకుంటాం.